హాయ్ మామ. బాగుందా మామ ఈరోజు నా అవుట్ఫిట్? కూల్ అండ్ క్లాసిక్గా. నేను మా అన్న బయటికి వెళ్తున్నాం మామ. ఎందుకు ఇంత అందంగా రెడీ అయినా కూడా మీకు మళ్ళీ చెప్తాను. సరే పదండి వెళ్దాం బయటికి. బయటికి అంటే ఎక్కడికో కాదు మామ. హైదరాబాద్కి వచ్చినాక ఫస్ట్ మిషన్ ఏంటో తెలుసా? ఇల్లులు వెతకడం. బట్ ఓనర్స్కి ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? మీరు ఫ్యామిలీయా బ్యాచులర్స్ అని అడగడం. అదేంటో మామ, బ్యాచులర్స్ అంటే చాలు పురుగుని చూసినట్టు చూస్తున్నారు. వీళ్ళ కోసం పెళ్ళిళ్ళు చేసుకోలేదు, నాకు అర్థం కాదు. హ్మ్. సరేలే అని బాగా తిరిగి తిరిగి ఆకలేస్తుందని హోటల్కి వెళ్తే బా, జనాలను చూసి మోసపోకూడదు మామ. ఇప్పుడు మేము మోసపోయినాం. ఫుల్ క్రౌడ్. ఏదేదో బాగుందని చెప్పేసి లోపలికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాము. మంచి ఆంధ్ర మీల్స్ దొరికాయిరా బాబు అనుకొని ఎంతో లోపల ఆనందపడ్డాం. తిన్నాక తెలిసింది అనుకోండి, అది వేరే విషయము. ఏం లేదు, డొల్ల లోపల. పైన పటారం లోన లోటారం అన్నట్టుంది మామ. అలా తిని బయటకు వచ్చినాక లోపల రకరకాలు ఉన్నది. నా ఫేస్ చూస్తే మీకు అర్థమేంటది. బాగా ఆకలేసినప్పుడు మాత్రం వెళ్ళొద్దు మామ ఇక్కడికి. తినచ్చు, పర్లేదు. సరేలే అని అలా కూర్చొని మా అన్నకి చిన్న పని ఉంటే ఆ పని చూసుకొని మా అన్న ఫ్రెండ్ ఆఫీస్లో ఉంటే వెళ్ళి కలసడానికి వెళ్ళామమ్మ. అలా మా అన్న ఫ్రెండ్ని కలిసేసి కొద్దిసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టేసి అలా టీ టైం అయింది అని చెప్పేసి టీ తాగడానికి వెళ్ళామమ్మ. అక్కడ కూడా అంతే, ఏం బాగాలేదు, అంతా డొల్లే లోపల. ఏందో ఈరోజు మా టైం బాగాలేదు అనుకో. తర్వాత ఫిలిం స్టూడియోకి వెళ్ళాం మామ. సూపర్ గుడ్ ఫిలిం, ఆర్బి చౌదరి గారి ప్రొడక్షన్ది. అక్కడికి వెళ్ళి యాదగిరి అన్నను కలిసాను మామ, ప్రొడక్షన్ మేనేజర్. మా అన్నకు బాగా క్లోజు, భలే మంచి ఆయన ఆ మనిషి. బాగా ఒక 2.5 hours 3 hours మంచిగా మాట్లాడి సినిమా గురించి ముచ్చట్లు చెప్పుకొని అన్నీ తెలియని విషయాలు తెలుసుకొని హ్యాపీగా అలా స్టూడియో అంతా తిరిగేసి, అలానే అక్కడ మన బాస్ది మన రామన్నది మ్యాగజైన్ ఉంటే అలా మొత్తం చూసేసి అన్నతో చాలా ముచ్చట్లు మాట్లాడుకొని హ్యాపీగా బయటకు వచ్చాం మామ. బొక్కలన్నీ విరిగిపోయినాయి అనుకోండి. బట్ ఇల్లు దొరక్కపోయినా మాత్రం మంచి మోటివేషన్ దొరికింది మామ ఎండ్ ఆఫ్ ద డే. ఇది మామ ఈరోజు ఎపిసోడ్. బాయ్ బాయ్. ఒక్క నిమిషం మామ. ముందు స్టార్టింగ్లో చెప్పాను కదా ఎందుకు ఇంత అందంగా రెడీ అయ్యానని. ఇంత అందంగా రెడీ అయితేనే ఇల్లు దొరకలేమమ్మ. ఇంక ఎడ్డోడు మాత్రపోతే అసలు దగ్గర కూడా రానిరేమో. అంతే మామ, దానికోసమే బాగా రెడీ అయ్యాను.